హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడే ఈ స్టాండ్ తీసేసి ఇక్కడైతే స్టిఫ్ చేశాను. వర్షం పడితే ఇక్కడ మొత్తం తడిచిపోతూ ఉంటాయి, అందుకనేసి షూస్ పాడైపోతాయని ఇక్కడ మార్చేసా. కానీ ఇప్పుడు కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయిందని మళ్ళీ తీసుకొని అక్కడ పెట్టేసుకున్నాను. హీటర్ దాని పక్కనే పెట్టేసుకున్నాను. అక్కడ వర్షం పడకపోతే ఎంత మంచిగా ఉంటుందంటే ఎంత ప్లేస్ మనకు తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇవి నా ప్లాన్స్ చూడండి. ఇప్పుడు గోంగూర విత్ కొత్తిమీర తీసుకున్నాను. పచ్చడి చేసి వేడి వేడి అన్నం చేద్దాము అనేసి మీతో షేర్ చేసుకుందామని అనుకున్నా. ఇప్పుడే వాష్రూమ్స్ మొత్తం నీట్గా లైజాలు హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి గోంగూర చట్నీ విత్ రైస్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పటికీ రికార్డింగ్ చేయడానికి కరెక్ట్ 10 times పట్టింది. ఇక్కడ మళ్ళీ సౌండ్స్, బైక్స్, అస్సలు మధ్యాహ్నం అయ్యింది అంటే ఇంకా రాత్రి 11 వరకు ఇంకా బైక్ సౌండ్సే. ఇంకా మార్నింగ్ రికార్డింగ్ చేద్దాము అంటే ఈ పని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ పిల్లలు వస్తారు, అది ఇది ఫస్ట్ ఎడిటింగ్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, వీడియో అప్లోడ్ చేయాలి. చాలా వరకు అస్సలు యూట్యూబ్లో మనకు కనిపించదు కానీ పని. నేను కూడా అలానే అనుకున్నా. కొత్తలో 2-3 days బాగా అనిపిస్తుంది, ఆ తర్వాత నుంచి ఏంది ఇంతవరకు అనిపిస్తూ ఉంటుంది. కానీ చేస్తూనే ఉండాలి అన్నట్టు ఇక్కడ వచ్చేసి బాగా స్మాష్ అయిపోయాయి. అంతా ఆయిల్లోనే పెట్టేసుకున్నాను. ఒకప్పుడు తెలియక కుక్కర్లో వేసుకునేదాన్ని. ఆ నీళ్ళు వేసి బాబా వద్దులేండి, తెలియని పనులు అస్సలు చేయకూడదు. ఇంకా కొంచెం నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ తెలుసుకున్నాను అన్నమాట. ఆటోమేటిక్గా ఏదో తిక్క పని చేయడానికి పోతానో అది మంచిగా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ చూడండి, ఆయిల్ అంతా మంచిగా కలర్ఫుల్గా అసలు చూస్తుంటేనే ఆకలైనట్టు ఉంది, అంత ఎమ్మీగా ఉంది. సో ఇది నేను మిక్సీలో వేసేస్తాను. మంచిగా ఒక్కసారి స్టీమ్ చేసేస్తే అయిపోతుంది. అంటే ఒక్కసారి తిప్పేస్తే ఇంకా సూపర్ టేస్టీగా అవుతుంది. దీన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు, ఇంకా తిరువాత కూడా పెట్టుకోవచ్చు. కానీ మా వారు తినరన్నమాట తిరువాత వేస్తే. అందుకనేసి నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ ఆనియన్స్ చూడండి ఎంత టేస్టీగా ఉందో. కొంచెం ఉప్పు వేసుకొని అలా ఒకే ఒక్కసారి 1 second అలా తిప్పి పడేస్తాను. ఆ మరీ మెత్తగా కాకుండా అలాగా ఉంది, చేసినామా చేయనట్టు అలాగా. ఇంకా ఆనియన్స్ దీంట్లో వేసేసుకొని వేడి వేడి అన్నము, నెయ్యి తెప్పించుకొని నేను కూడా చాలాసార్లు చేశాను. నెయ్యి ప్రిపరేషను మంచిగా వస్తుంది, కానీ మా ఇంట్లో నెయ్యి తినరన్నమాట, ఏదో స్వీట్స్లలో వేయడానికి తప్ప. ఇంకా రేపటి నుంచి నేను కూడా మీగడ తీస్తాను. పాలు అసలు ఏ పాలు మంచిగా అర్థం కావడమే లేదు ఫ్రెండ్స్. ఎవరు ఎంత మామూలుగా బర్రె పాలని వేస్తారు కానీ అన్నీ వాటరే. నేను కళ్ళతో చూసాను నిజంగా. నేను ఫోన్స్లలో దాంట్లో చూసి అసలు వీళ్ళు ఎలా పట్టించారో అనిపిస్తూ ఉంటుంది కదా. కాకపోతే నిజంగా నేను కళ్ళతో చూసాను. ప్యాకెట్ పాలే కలిపి ఇంకా బర్రె పాలని ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచి నేను పాలు తీసుకోవడం కూడా మానేశాను. మీగడ బాగానే వస్తుండే, మరి అది ఎట్లా వస్తుందో ఏమో, వాళ్ళ టెక్నిక్ మనకు తెలియదు. అందుకనేసి ఇప్పుడు ప్యాకెట్ పాలే వాడుతున్నాను. ఈ మధ్య మళ్ళీ తీసుకుందాం అనిపిస్తూ ఉందన్నమాట. గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. అంట్లు కడగాలి, అస్సలు కసురు కొట్టాలి, ఇంకా చాలా పని ఉంది. ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను. ఎంత మెస్సీగా ఉంది చూడండి. ఇంకా వల్ల నేను క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ అదొక్కటి అన్నం ఏం తింటారులే అనేసి మళ్ళీ ఎగ్ బాయిల్ చేసేసి కొంచెం ఏమంటారు పొడిలాగా మసాలా ఎగ్ చేశాను. సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు కూడా. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే నా వ్లాగ్ చూస్తున్నారో డైలీ ఎప్పుడు అప్లోడ్ చేయాలి చెప్పండి కొంచెం అని అడిగాను, మెసేజ్ చేయలేదు ఇంకా ఎవరు. ఒకసారి మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్. లైక్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి.
ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఎగ్ బాయిల్ కోసం పెట్టేసుకుంటున్నాను. ఇంకా అలాగే నా వర్క్ అయితే కంప్లీట్గా క్లీన్ అండ్ గ్రీన్ చేసేసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత నీట్గా అన్ని అంట్లు వాష్ అయిపోయాయి. గ్యాస్ బండ వాష్ చేసేసాను. ఇంకా ఎగ్ మసాలా చేశాను, మీతో షేర్ చేసుకుంటాను కొంచెం సేపు తర్వాత. అప్పుడే ఎందుకు చూపించాలిలే అనిపించింది, పిల్లలు రావాలి వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా కసు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేసేసుకున్నాను. చూడండి ఇలా పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా, తాళం నాకు తెలుసు నా పిల్లలు చేశారు అనేసి ఇది స్లేట్ వర్క్ రాసుకుంటూ వస్తుంది. నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తిను రాస్తూ ఉంటే. ఎందుకు అంటే తను వెళ్ళడమే ఇదే ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్. మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు. చిన్న చిన్న పిల్లలే పోతారు, 3 years 4 years. కాకపోతే నా అమ్మకి 8 years. ఇప్పుడు 8 yearsకి తను యూకేజీ. ఒకరోజు తన గురించి మాట్లాడుకుందాము అంటే 60 మంది చూస్తున్నారు డైలీ. 60 మందిలో 2 నాకు తెలిసిన వాళ్ళు అనుకోండి సపోజు. సో 60 మంది కాస్త 6 లక్షల మంది ఎప్పుడైతారనేది నాకు ఆశ నిజంగా. సో అంతమంది నేను ఏదన్నా చెప్పినా వినేవాళ్ళు, కొంచెం ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు, వింటున్నారని తెలిస్తే ఇంకా బాగా మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది కదా. దాని కొరకు ఇంకా 60 లక్షల మంది చూస్తే ఇంకా మనీ కూడా మంచిగానే వస్తుంది. అందరికీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంకా నాకేం లేదు కానీ మనీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నేను షాపింగ్ చేద్దామా. కిచెన్లో చాలా ఐటమ్స్ నాకు ఉన్నాయి, ఆ వల్ల నా ఓన్ మనీతో తేవాలి అనిపిస్తూ ఉంటుంది. తొందరగా అయిపోతే దేవుని దయ వల్ల టైమింగ్ కంప్లీట్ అయిపోయి నాకు కూడా మంచి పిన్ వచ్చి తండిగా అంటే ఒక అమౌంట్ వస్తే నాకు చాలా హ్యాపీ. చూడండి ఎగ్ మసాలా, గోంగూర పప్పు, అన్నం ఎలా ఉంది. ఇంకా ఈవినింగ్ టీ తాగేస్తున్నాము నేను నా హబ్బీ.